హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనము ఈ ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పక్ష రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఈ పక్షంలో మనకి ఎలా ఉన్నాయి గ్రహస్థితులు అని అంటే, రవి కుజ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, శని మనకి మీనరాశిలో వక్రించి ఉండడం, ఆ తర్వాత కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వలన మనకి ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. ఇక త్వరలో మనకి మన పక్షం దాటిన తర్వాత పంచగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ పక్షంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను నేను మీకు ఒక్కొక్క రాశి వారికి వివరిస్తాను. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారంతా కూడా వ్యాపారాల కోసం కోట్లాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి బిజినెస్లో పెట్టడం జరుగుతుంది. ధనస్థానంలో చతుర్గ్రహ కూటమి పట్టడం వల్ల మరి భూములకు సంబంధించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ పక్షంలో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15, 2026 సంవత్సరం వరకు. అలాగే రైతులతో పాటు బిల్డర్లు కూడా మీరు డబ్బు పూర్తిగా కట్టినప్పటికీ కూడా లైసెన్సులు ఇవ్వనటువంటి వాళ్ళు, రిజిస్ట్రేషన్స్ ఆపినటువంటి బిల్డర్లు, అలాగే బిల్డర్లు కూడా స్టకప్ అయిపోయారు. నమ్మినటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు ఇవ్వడం, ల్యాండ్ ఓనర్ పెట్టేటటువంటి సమస్యలు, వీటిలన్నిటితో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు సక్సెస్ అవుతారు. విదేశాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడం, విదేశాలకి మీరు అంతా కూడా వెళ్ళి చక్కగా పనులు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా వీళ్ళకి మనకి మంచి పనులు దొరకడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గవర్నమెంట్ జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా గురు బలం అనేటటువంటిది చాలా అధికంగా ఉంది. కాబట్టి వర్క్ లోడ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని చాలా చాకచక్యంగా సునాయాసంగా మీరు చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో మీరు ఉంటారు. వ్యాపారాలు కూడా 2-3 రకాల వ్యాపారాలు చేయాలని చెప్పి సైడ్ బిజినెస్లకి మీరు ప్లాన్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారు కొంతమందికి ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఈ పక్షంలో జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మరి శుక్ర జపం చేసుకోండి, శుక్రుని యొక్క సాధన చేయండి. శుక్రుడికి కిలోంపావు తెలుపు రంగు వస్త్రాలని, ఈ యొక్క బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.